ఒరే ఆంజనేయులు తెగ ఆయాసపడిపోకు చాలు మనం భయ్యా అమృత సేన మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చేసింది భయ్యా. 90s 2000 కిడ్స్కి సండే 18 అంటే కొత్త టీవీ ముందు కూర్చోవాల్సిందే. సండే వచ్చిందంట భయ్యా, మార్నింగ్ మొత్తం క్రికెట్ ఆడుకొని నెక్స్ట్ ఇంటికి వచ్చి చికెన్ తింటూ ఆహా అమృతం సెలిస్తే ఆ మజానే వేరు భయ్య. నిజం చెప్పాలంటే ఇది సీరియల్ కాదు భయ్య, అప్పటి జనరేషన్లకు ఒక జీవితం ఒక భాగం, న్యాచురల్ క్లీన్ ఎంటర్టైన్మెంట్. అప్పాజీ, అంజీ, అమృతం సార్ ఈ 4 యాడ్స్ ఇంటిల్లి 10 అలరించిన ఏకైక సీరియల్ అంటే మాత్రం అది అమృతమే భయ్య. ఇప్పుడు ఎన్నో వచ్చినా కూడా ఇలాంటి మాస్టర్ తీయడం అయితే ఎవరి వల్ల అయితే కాదు భయ్య. ఈ సీరియల్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది భయ్య. ఇప్పుడు కూడా యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది భయ్య. ల్యాక్స్లో ఉన్న వ్యూస్ అనేది ఆ రేంజ్లో చూస్తున్న జనాలు. ఇది వచ్చి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికీ జనాలు చూస్తున్నారంటే బికాజ్ ఆఫ్ దట్ క్లీన్ ఎంటర్టైన్మెంట్. 90s కిడ్స్ కాదు భయ్య, ఇప్పుడున్న జనరేషన్ కూడా ఈ సీరియల్ చూడడానికి చాలామంది అలవాటు పడుతున్నారంట. బికాజ్ ఆఫ్ దట్ ఏంటంటే అప్పుడున్న మూమెంట్స్ అనేది ఇప్పుడైతే రీల్ ఒకటైనా చేసుకుంటూ ఉన్నాను అంట. ఆ జ్ఞాపకాలు అనేది ఈ సీరియల్ తోటి చాలా వరకు ముడిపడి ఉంది 90s కిడ్స్కి మాత్రం ఖచ్చితంగా. ఈ సీరియల్ ఇంతగా ఆదరణ పొందడానికి కారణమైతే దాదాపు ఒక 5 రీజన్స్ ఉన్న భయ్య. అదేంటో మాట్లాడుకుందాం. నెంబర్ 1 వచ్చేసి వల్గారిటీ లేదు అండ్ డెవలప్మెంట్ డైలాగ్స్ కూడా లేవు భయ్య. ఫ్యామిలీ మొత్తం అందరూ కూర్చొని చూసే విధంగా తీర్చిదిద్దారు భయ్య. పెద్ద పెద్ద పంచ్ డైలాగ్ కూడా ఉండవు. చూస్తున్నంతసేపు అరే అప్పుడు అయిపోయింది అన్నట్టు ఉంటుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది భయ్య ఈ సీరియల్ అయితే. నెంబర్ 2 స్ట్రాంగ్ రైటింగ్ అండ్ సెటర్. గుర్రం గంగరాజ్ గారు టీమ్ రైటింగ్ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం అమృతేశ్వర్లో వచ్చిన చాలా టైప్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న భయ్య. బిజినెస్ పరంగా చూసుకుంటే డోర్ డెలివరీ కావచ్చు, స్విగ్గీ, జొమాటో, ఓలా క్యాబ్, మన జీవితంలో ఏది యూజ్ అవుతాయో అలాంటి టైప్ని చూస్ చేసుకునేవారు. న్యూ ఇయర్, వినాయక చవితి, సంక్రాంతి అన్నీ మన లైఫ్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా ఒక్కొక్క ఎపిసోడ్ చేసుకుంటూ వెళ్ళారు భయ్య. అంటే భయ్య ఇక్కడ మన జరిగింది ఏంటంటే మన లైఫ్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా ఒక్కొక్క ఎపిసోడ్ చేసుకుంటూ వెళ్ళారు భయ్య. అంటే ఇక్కడ డైలీ లైఫ్ టాపిక్స్, సినిమా స్కూప్స్, పొలిటికల్, ఎగ్జామ్, మూఢనమ్మకాలు అన్నీ కూడా సర్టిఫికేట్గా ట్రీట్ చేశారు. ఎపిసోడ్ సింపుల్ రెస్టారెంట్ బ్యాక్లో జరిగిన స్టోరీస్ లాగా ఉన్నా కూడా లోపల సోర్స్ అప్డేషన్ అండ్ క్లియర్ ఐడియాస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి భయ్య. అందుకే రిపీట్ వల్ల చాలా వరకు ఎక్కువగా ఉండిపోయింది. నెంబర్ 3 మెమరబుల్ క్యారెక్టర్స్ అండ్ క్యాస్టింగ్. అమృతం, అంజీ, సర్వం, అప్పాజీ క్యారెక్టర్స్ అన్నీ కూడా అందరికీ ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది భయ్య. ఆ టైప్లో డిజైన్ చేశారు. అప్పాజీ అంటే నాకు కొంచెం కోపం ఉండే భయ్య చిన్నప్పుడు అయితే. బికాజ్ అది అంటే ఆ క్యారెక్టర్ చూసినప్పుడల్లా చిన్నప్పుడు ఒక విల్లలాగా చూసేవాడిని. ఎందుకంటే ప్రతి దానికి ఫైన్ వేస్తాడు కదా, కానీ ఏదో జస్ట్ ఆ క్యారెక్టర్ మాత్రమే, కానీ లాస్ట్ మొత్తం కొంచెం ఫన్ అయితే బాగుంటుంది. గుండు హనుమంతరావు, వాసు ఇంటూరి, నా లాంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా కామెడీ టైమింగ్ వాళ్ళకి సీన్స్ నార్మల్గా ఉన్నా కూడా ఇన్స్టాంట్ ఫన్ అయితే జనరేట్ చేసేది భయ్య. నెంబర్ 4 పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ యూనిక్నెస్. ఎర్లీ 2000లో మెలో డ్రామా సీరియల్ డౌన్ చేస్తున్నప్పుడు సిట్కామ్ జెండర్ ఫ్రెష్లో వచ్చి సండే 8 minutes స్లాట్ని కంప్లీట్గా ఓన్ చేసింది. అప్పుడు సార్కాజం, సిచ్యువేషన్ కామెడీ మిక్స్ అయినా కూడా ప్రాపర్ తెలుగు సిట్కామ్ ఆల్మోస్ట్ అయితే లేదు. అందుకు అమృతం బ్రాండ్ అయ్యి టాప్ రేటింగ్ అయితే తెచ్చుకుంది. నెంబర్ 5 నాస్టాల్జియా అనే లాంగ్ టర్మ్ కనెక్ట్. దాదాపు 6 సంవత్సరాల పైనే 300+ ఎపిసోడ్ చేసిందంటే 90s 2000s అందరికీ కూడా చైల్డ్హుడ్ మెమరీ లాగా మారింది. ఇప్పటికీ యూట్యూబ్లో అండ్ రీమాస్టర్ వల్ల న్యూ రన్స్ కూడా వస్తూ ఉన్నారు. రీవాచ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి రీమాస్టర్, HD, రిలీజ్, ఆన్లైన్ వ్యూస్ వల్ల వాళ్ళ యొక్క కల్ట్ క్లాసిక్ ఇంకా బలంగా మారింది అయితే భయ్య. నిజం చెప్పాలంటే భయ్య ఈ వీడియో చేయడానికి కారణం కూడా రీవాచింగ్ అయితే చేస్తున్నా భయ్య. నేను ఆడి ఇప్పుడు 3 ఎపిసోడ్ అయితే చూసేసాను, 4 ఎపిసోడ్ అయితే మళ్ళీ చూస్తున్నాను. ఎంతమంది చూస్తున్నారో కింద కామెంట్లో చెప్పండి. అమృతం ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది లైక్ చేయండి భయ్య, మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.